సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా మంగళవారం నాంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేశారు. మండలంలోని నరసింహులగూడెం, రామదాస్ తండా, పెద్దాపురం, నాంపల్లి మండల కేంద్రంతో పాటు కేతపల్లి, తిరుమలగిరి, మల్లపురాజుపల్లి, తుంగపాడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ముమ్మర ప్రచారం చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా మంగళవారం నాంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేశారు. మండలంలోనే నరసింహులగూడెం, రామదాస్ తండా, పెద్దాపురం, నాంపల్లి మండల కేంద్రంతో పాటు కేతపల్లి, తిరుమలగిరి, మల్లపురాజుపల్లి, తుంగపాడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ముమ్మరం ప్రచారం చేశారు. నాంపల్లి మాజీ సర్పంచ్, కిసాన్ సెల్ మాజీ సభ్యుడు, పిఎసిఎస్ డైరెక్టర్ కుంభం కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతిరెడ్డి, గజ్జల శివారెడ్డి, పెద్దిరెడ్డి రాజుల ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూల వెంకటయ్యను గెలిపించాలని వందలాది మందితో భారీ రోడ్డు నిర్వహించారు. రోడ్ షో నుద్దేశించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, సర్పంచ్లను గెలిపించే బాధ్యత మీది అని, అభివృద్ధి చేసే బాధ్యత తనది అన్నారు. పూల వెంకటయ్యను గెలిపిస్తేనే నాంపల్లి పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంతో, గ్రామానికి సర్పంచ్ అంతే అన్నారు. తమ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందని, దీనివలన ఆయా గ్రామాలలో రోడ్లు, మురికి కాలువలు, ఇంద్రపైల్లో, మండల కేంద్రంలో బస్టాండు, డిగ్రీ కాలేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మండలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించానని, తనకు సర్పంచ్ సహకారం ఉంటే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకువస్తానని, తనకు అభివృద్ధి ముఖ్యమన్నారు. 1000, 2000కు ఆశపడి ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలుకోటి వెంకటేశ్వరరెడ్డి, సంగెపు నగేష్, పానుగంటి వెంకటయ్య, నాంపల్లి హనుమంత్, ఏదుళ్ల రాములు, కోట రఘునందన్, అల్లంపల్లి ఆనంద్, షేక్ చాంద్, కస్తూరి గోవర్ధన్, ఈద శేఖర్, కోరే కిషన్, పొల్లోజు వెంకటాచారి, దోటి పరమేష్, గాదపాక రమేష్, బిరుదు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే గ్రామాలలో, తండాలలో అభివృద్ధి లేదు. ఎమ్మెల్యేగా ఉన్నా సరే సర్పంచ్ ఎన్నికలు రాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసలు రాలేదు. దాంతో అభివృద్ధి అంతా ఆగిపోయింది. ఇప్పుడు మనం సర్పంచ్ అభ్యర్థిని వల్లిని గెలిపించుకున్నట్టయితే పర్సు గుర్తు మీద ఓటేసి, నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి, గవర్నమెంట్ మనదే ఉన్నది కాబట్టి, ఇప్పుడు కొందరికి ఇండ్లు రానోళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. పెన్షన్లు రానోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెన్షన్ రానోళ్ళకు పెన్షన్లు, ఇండ్లు రానోళ్ళకు ఇండ్లు పెట్టించే బాధ్యత నాది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఊర్లోకి పోయి చెప్పాలి. అందరికీ 2 గుంపులైంది ఊర్లో. వాళ్ళందరికీ ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బలపరిచిన అభ్యర్థి ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు ఇరికిరుకుందని చెప్పి బైపాస్ వేసినాం. ఇప్పుడే చెప్తున్నాం వీళ్ళకు, ఒక్క బైపాస్ 3 కోట్ల కోసం
10 సార్లు ఒక ఆఫీసర్కి ఫోన్ చేసిన, బైపాస్ కావాలా బైపాస్ కావాలని. వచ్చిందా లేదా? 3 కోట్లు పెట్టి చేసినా లేదా? ఇప్పుడు నాంపల్లి పట్టణం వెడల్పు అవుతుందా లేదా? రోడ్లు నాంపల్లి పట్టణంలో ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రి, నాంపల్లి పట్టణంలో గవర్నమెంట్ ఆఫీసులు, రాబోయే రోజుల్లో జూనియర్ కాలేజు, నాంపల్లి మొత్తంలో బస్ స్టాండ్ కూడా వస్తారని చెప్పి కూడా మీ అందరూ కూడా చెప్తున్నారు. బస్ స్టాండ్ కూడా తీసుకొస్తా. ఎందుకంటే నేను ఒక మాట ఇచ్చిన మీ అందరికి కూడా 2018 మీకు ఈ నాంపల్లిని డెవలప్ చేస్తా అని చెప్పిన. నాంపల్లి రాని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని చెప్పింది. ఎవరెవరైతే పేదవాళ్ళు ఉండరో, నిరుపేదలు ఉండరో, ఇల్లు రాని వాళ్ళు అర్హులకు 2వ విడతలో ఇల్లు ఇప్పిస్తామని చెప్పి నేను మాట ఇచ్చిన. నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి పెన్షన్లు నాన్నలు ఉన్న ఊళ్ళల్లో ఒంటరి మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, బట్ట చనిపోయిన వాళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అర్హులైన వృద్ధులు కావచ్చు, చాలా మంది పెన్షన్ రానలు ఉన్నారు. మధ్యలో ఒక్కసారి మాత్రం నా ఉప ఎన్నికలప్పుడు కొందరికి వచ్చినాయి, కానీ ఊళ్ళలో చాలా మంది రానలు ఉన్నారు. అర్హులైన పేదవాళ్లకు పెన్షన్లు ఇప్పించేది కూడా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో